అరిషడ్ వర్గాలు అని వేటిని అంటారు? వాటిని ఎలా అదుపులో ఉంచాలి? అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మహ, మద మాత్సర్యాలు అనే ఆరింటిని కలిపి అరిషడ్ వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్ వర్గాలు అనేవి మనిషిని ఎంతటి క్రింది స్థాయి కన్నా దిగజారుస్తాయి. మనిషి పతనానికి మరియు ప్రకృతి వినాశనానికి కూడా ముఖ్య కారణం ఈ అరిషడ్ వర్గాలే. ఈ అరిషడ్ వర్గాలు ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడు స్వార్థం మరియు సంకుచిత భావాలే ఎక్కువగా కలిగి ఉంటాయి. దుఃఖానికి ఇవి మొదటి హేతువులు. ఈ అరిషడ్ వర్గాల గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటిది కామము. కామము అంటే కోరిక. ఇది కావాలి, అది కావాలి అని తాపత్రయపడటం, అవసరాలకు మించిన కోరికలు కలిగి ఉండడము. రెండవది క్రోధము. క్రోధము అంటే కోపము. ఇది కోరిన కోరికలు నెరవేరనందున చింతించుతూ తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని వారిపై ప్రతీకారము తీర్చుకోవాలని ఉద్రేకముతో నిర్ణయాలు తీసుకోవడము. మూడవది లోపము. లోభము అంటే కోరికతో తాను సంపాదించుకున్నది పొందినది తనకే కావాలని, పూచిక పుల్ల కూడా అందులో నుండి ఇతరులకు చెందకూడదని, దానములు ధర్మకార్యములు చేయకపోవడం. నాలుగవది మోహము. తాను కోరినది ఖచ్చితముగా తనకే కావాలని, ఇతరులు పొందకూడదని అది వ్యామోహము కలిగి ఉండడము. తాను కోరినది ఇతరులు పొందితే భరించలేకపోవడము. ఐదవది మదము. మదము అంటే అహంకారం. ఇది తాను కోరిన కోరికలన్నీ తీరుట వల్ల తన గొప్పతనమేనని గర్వించుతూ మరి ఎవ్వరికి ఈ బలము లేదని ఇతరులను లెక్క చేయకపోవడం. ఆరవది మాత్సర్యము. తాను కలిగి ఉన్న సంపదలు ఇతరులకు ఉండకూడదని, తనకు దక్కినది ఇతరులకు దక్కకూడదని, ఒకవేళ తను పొందలేని పరిస్థితుల్లో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదని ఈర్ష్య కలిగి ఉండడము. అరిషడ్ వర్గాలను అంటే ఏమిటో తెలుసుకున్నాము. వీటిని మనం అదుపులో ఉంచితేనే మనం అనుకున్న స్థాయికి చేరతాము. లేకపోతే వీటి బారిన పడి మనం పతనం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. వీటిని జయించాలి అంటే ముఖ్యమైన ఆయుధం భగవంతుని సత్యమైన దివ్యమైన జ్ఞానం మాత్రమే. ఆ దేవదేవుని జ్ఞానం ఎప్పుడు పొందుతామో అప్పుడు అరిషడ్ వర్గాలు అన్నీ సమస్తము మన మనస్సు నుండి సర్వం నశించిపోతాయి.